ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। మహబూబాబాద్ జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తొర్రూరుపట్న కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను కంపను తొలగించడం జరిగింది। ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం యాదలక్ష్మి, తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నందితలు సంయుక్తంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలుపుతూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వీధులలో పెరిగిన చెత్త ముక్కలను శుభ్రం చేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొంటూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఎస్ఎస్ఎస్ కృషి చేస్తుందని అన్నారు। అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం సహకారంతో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। కార్యక్రమంలో విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మహబూబాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కాలేజ్ నుంచి విచ్చేసినటువంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా అభినందనలు। వీరు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం। మరి గ్రామాలలో తండల్లో పర్యటించి మరి ప్లాస్టిక్పై కానీ చైల్డ్ మ్యారేజ్పై కానీ మరియు మత్తు పదార్థాలపై కూడా వీరు అవగాహన కల్పించడం చాలా అభినందనీయం। మరి వీళ్ళొక ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను। నమస్కారం అండి। మేము ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ నుండి వచ్చాము। మేము ఇక్కడ 7 days ఎన్ఎస్ఎస్ క్యాంప్ కండక్ట్ చేయడం కోసము దుబ్బతండాన్ని తీసుకొని ఈ విలేజ్లో 7 days కూడా మా పిల్లలతో పాటు ఇక్కడే స్టే చేస్తూ ఈ విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, అలాగే ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, ఈ హాస్పిటల్స్ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్లో క్లీన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఈ 7 days క్యాంప్ని కండక్ట్ చేసుకుంటున్నాము। ఈరోజు 3వ రోజు। ఈ 3వ రోజులో భాగంగా మేము ఇక్కడ దుబ్బతండాలో నియర్ బైలో ఒక బోర్ పంపు ఉంది, దాని చుట్టూ గడ్డి ఎన్విరాన్మెంట్ అంతా బాగాలేదు, అదంతా కూడా ఈరోజు క్లీన్ చేసాము। అదేవిధంగా ఈ హాస్పిటల్ చుట్టూ ముందు ఎన్విరాన్మెంట్ అంతా కూడా గడ్డితో ఉంది, సో దీనంతా కూడా మా పిల్లలందరూ కలిసి క్లీన్ చేయడం జరిగింది। అలాగే రేపు ఈ 7 daysలో భాగంగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాము హాస్పిటల్ వాళ్ళ సపోర్ట్తో। అలాగే ఇంకా గ్రామాలలో చాలా అవేర్నెస్ అనేటువంటిది ఉండదు, డ్రగ్స్ పైన కానీ లేకుంటే చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, సో ఇలాంటి వాటన్నింటి మీద రోజుకొక ప్రోగ్రామ్ చొప్పున మేము ఈ 7 days కూడా ఈ దుబ్బతండా విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా విద్యార్థులచే నిర్వహించడానికి ఈ క్యాంపును కండక్ట్ చేసుకుంటున్నాము। థ్యాంక్ యూ। నమస్కారం అండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ది ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ స్టూడెంట్స్। వర్షం పడుతున్నా కూడా గనికి వచ్చారు। అలాగే హాస్పిటల్ని చూస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్। ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్గా ఉండడానికి హెల్ప్ చేస్తున్నారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్। అండ్ ఇక్కడ క్యాంప్స్ దుబ్బతండా ఏరియాలో క్యాంప్స్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు। డెఫినెట్గా మా హాస్పిటల్ తరపు నుండి మీకు సపోర్ట్ చేస్తాము, అలాగే మెడికల్ ఆఫీసర్స్ కూడా విజిట్కి వచ్చి క్యాంప్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నాము। థ్యాంక్ యూ। గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఝాన్సీ ఫ్రమ్ TGT-WADC గర్ల్స్ మహబూబాబాద్। మేము ఎన్ఎస్ఎస్ క్యాంపు 7 days నిర్వహించుకున్నాం। ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్। ఎలాంటి ఫలితం ఆశించకుండా ఇక్కడ ఉన్న ప్రజలకు మా వంతు సహాయం చేయడానికి మేము వచ్చాము। మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా నిన్న దుబ్బతండా మొత్తం ర్యాలీ తీసాము। ప్లాస్టిక్ మీద వాళ్ళు ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయొద్దని వాళ్ళకి అవగాహన కల్పించడానికి నిన్న ర్యాలీ తీసాము। అందులో మళ్ళీ ఈ రోజులో ఎన్ఎస్ఎస్ క్యాంప్లో 7 days క్యాంప్లో ఈరోజు ఏం చేసామంటే మేము వస్తుంటే ఇక్కడ వాటర్ పంప్ దగ్గర మొత్తం క్లీన్గా లేదు, అదంతా క్లీన్ చేసి మోరి మీద వాళ్ళకి నడవడానికని బండరాయి చేసి వచ్చాము। అదేవిధంగా హాస్పిటల్ దగ్గర ఉన్న పిచ్చి మొక్కలన్నీ తొలగించాము। థ్యాంక్ యూ। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.